ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాబందు చొరబడినట్టే అయింది. ఈరోజు తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడతా ఉంటే, తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు ఇబ్బంది పడతా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతులందరూ ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడతా ఉంటే, ప్రతి ఒక్కరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిసి నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ఆ నిరాహార దీక్షకు భంగాలు కల్పించి రైతులు ఈరోజు ఎవ్వరు పొలాలు ఎండుకోబోలేదు, అదంతా బీఆర్ఎస్ పార్టీ కల్పిస్తున్న నాటకాలని చెప్పేసి ఈరోజు నానా రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంటతడి పెడతా ఉంటే, ఇదన్నీ నాటకాలే, ఇవన్నీ దండగే, ఇదన్నీ మా యొక్క అభివృద్ధిని చూడలేకనే ఈ ప్రభుత్వం కల్పిస్తున్న కుట్రలని రేవంత్ రెడ్డి సింపుల్గా తీసిపడిస్తున్నాడు. రేవంత్ రెడ్డి జరిగిన పరేడ్ గ్రౌండ్లో ఎటువంటి మాటలు మాట్లాడాడో, అసలు ఇతను సీఎమా లేకుంటే మాటలు నేర్చుకొచ్చిన డాష్ డాషా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సింది ఈ లత్కూరు మాటలు ఏడ నేర్చుకున్నావు, ఈ రన్నా మాటలు ఏడ నేర్చుకున్నావు అని ప్రజలందరూ వ్యతిరేకత చూపుతున్నారు. అది కూడా దండగా అని చెప్తున్నాడు. ఈ మాట ఒకసారి రేవంత్ రెడ్డి మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగరా, మీ ఆయన ఒక చార్లెస్ తోపరాజురా, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాలేజ్ తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయంలోనూ దేశంలోనూ ఇజ్జత్ తీసిందట. ఇజ్జత్ తీసింది ఎవరు? ఈయన అధికారంలోకి వచ్చి వారం కాగానే భారతదేశంలోనే నీళ్ల సదుపాయం, అటు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ద్వారా వచ్చే ప్రతి ఒక్క నీళ్ళ ద్వారా కావచ్చు, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నీళ్లు ఇచ్చే సంస్థలోనే గొప్ప పేరు ప్రఖ్యాతి పొందిన రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని పేరు పిలిస్తే ఆ సత్కారాన్ని అందుకోకుండా పోయిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ పరువు తీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఇజ్జత్ని దావోస్లోకి వెళ్ళి మరి ఇజ్జత్ తీసిండు. ఏమని? ఐటీ రంగాన్ని కేటీఆర్ నాశనం చేసిండని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండని దావోస్లో వెళ్ళి నానా రకాల మాటలు వాగింది రేవంత్ రెడ్డి గారే. మళ్ళీ వచ్చేసేమో ఈరోజు తీసింది కేసీఆర్, దొంగ, చార్లెస్ చాప్లిన్. ఇవన్నీ మాటలు దేనికి రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుంటే ఎట్లా? రాష్ట్ర ప్రజలందరూ అవస్థలు పడతా ఉన్నారే. స్వతంత్ర నాయకుడు లెక్క వచ్చినప్పటికీ నిన్ను నమ్ముతున్నారు, వాటిని ఆదుకోవాల్సింది పోయి ఏమేమో మాట్లాడుతున్నావు? ఎవరికి ఉపయోగించే మాటలు రేవంత్ రెడ్డి గారు? ప్రజలారా, నిజంగా మనసు మీద చేసుకొని చెప్పండి. నేను ఏ పార్టీకి సపోర్ట్ని కాదు, నేను చెప్తున్నా. 2013 వెనకాల చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది. తాగడానికి నీళ్లు కానీ, పండించుకోవడానికి నీళ్లు కానీ ఎక్కడన్నా దొరికేదా? మీరే చెప్పండి. మరి కేసీఆర్ గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసుకుని వచ్చిన దానికి ఒక్క పిల్లర్ కూలినందుకే ఓహో ఆహా అనుకుంటా ఇప్పటిదాకా 3 నెలల నుంచి వాటి మీద చర్యలు జరిపించుకోకుండా 100 రోజుల్లో ఇస్తామన్న హామీలు అన్ని దూరం పెట్టేసి ఆ మాటనే ఊసెత్తకుండా తీసేసి ఈరోజేమో కాళేశ్వరము, మేడిగడ్డ అంత కుంగిపోయింది, నష్టాలు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది. తెలంగాణ ప్రజలు దాని గురించి ఆలోచించకుండా చేసినావు కదా. ఏమన్నా అంటే కాళేశ్వరం ముచ్చటే వచ్చేలా చేస్తున్నావు. కాళేశ్వరం అంటే ఏందో తెలుసా రేవంత్ రెడ్డి? కాళేశ్వరం ద్వారా కొన్ని లక్షల ఎకరాలు పారాయి. అరే, ఎంతమంది అధికారులకు వచ్చి ఇట్లా పారాయని వాళ్ళు సాక్ష్యాలు చూపెడతా ఉంటే అదంతా దూరం పడేసి మళ్ళీ కాళేశ్వరం మీద ఎరుపు ముఖం పెడతాను. ఇట్లాంటి పాపాలు వేసి ఇలా రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు మనం కట్టే సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టు అని పేర్లు మార్చి 1000 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా. ఖమ్మం జిల్లాకి నీళ్లు అందియలేని దరిద్రులారా అంటున్నారు. దరిద్రులారా అనేది కేసీఆర్ వాళ్ళుగా, దరిద్రులు మీ ప్రభుత్వం మీరు అని ఆ ఖమ్మం ప్రజలే అన్నారు. ఒక రైతు ఏమన్నాడు? నేను 60 సంవత్సరాలుగా కట్టిన కాంగ్రెస్ నాయకుడిని, అలాంటిది కాంగ్రెస్ వచ్చి నాకు న్యాయం చేస్తుందని ఓటేస్తే ఖమ్మం జిల్లాకు నీళ్లు రాకుండా కెనాల్ను బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం 6 టీఎంసీల వాటర్ను వృధాగా అడవుల్లో వదిలేశాడు కానీ కాలువల ప్రవహించేలా చేయలేదు రేవంత్ రెడ్డి. రైతుల పరంగా కుట్రలు పండింది రేవంత్ రెడ్డి. ఇది మీకు అర్థం కావాలి. కాళేశ్వరం నీళ్లు 6 టీఎంసీల వాటర్ వృధాగా విడిచిండు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఆ 6 టీఎంసీల వాటర్ని తప్పుదోవ అనవసరంగా నీళ్ళు కింద వదిలేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలు రావడానికి, రైతాంగం కట్టతడి పెట్టడానికి కారణం రేవంత్ రెడ్డి మాత్రమే. అంతేనా కదా? 10 సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది. అరే, 10 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నీళ్ళు అదే విధంగా కుంగిపోయి ఉంది. మరి ఆ నుంచి వాటర్ వస్తూనే ఉంది కదా, ఎత్తిపోతల పథకం నడుస్తూనే ఉంది కదా. మరి రేవంత్ రెడ్డి రాగానే ఆ పిల్లర్ ఎందుకు అక్కడనే ఉండిపోయింది? మళ్ళీ 13వ పిల్లర్ దగ్గర రేవంత్ రెడ్డి జేసీబీలు పెట్టించి నీళ్లు వృధాగా వదలాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. కాళేశ్వరం మీద దుమ్ము పోస్తున్నాడు కానీ కాళేశ్వరం లేకుండా ఇలా తెలంగాణలో రైతాంగం వారికి నానా సుక్కలే. నిజంగా చెప్తున్నా. మీరు వచ్చి మా గురించి మాట్లాడే
ఇక మీ జిల్లాలో వాళ్ళకు చక్రాసి ఉన్నాడు, ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాలో. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కావాలి, కాంగ్రెస్ లేవాలి, కాంగ్రెస్ ని గెలిపించాలి, కేసీఆర్ పోవాలి, దురల పాలన పోవాలి అని నానా రకాలుగా ప్రయత్నాలు చేసి రెడ్డి పాలన ఎక్కిచ్చాడు. ఎవరు? తీన్మార్మలన. అటువంటిది ఆయనకే టికెట్ ఇవ్వలేదు నువ్వు. తీన్మార్మలన పాత్ర, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజల పాత్ర ఇద్దరు కలిస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదో రేవంత్ రెడ్డి పాదయాత్రను గీతయాత్రను చేస్తే కాదు. తెలంగాణ ప్రజలు ఇటు తీన్మార్మలన ఇద్దరు కలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పబడింది. మరి అటువంటిది ఇద్దరికి మోసం చేసినావు. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసినావు, ఇటు తీన్మార్మలని మోసం చేసినావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్న టైంలో రైతు బంధు లేదే, రుణమాఫీ లేకపోయే, ఆ కాలువలో నీళ్లు లేకపోయే, వారిని ప్రజలనంతా కంటతడి పెట్టేలా చూస్తున్నావు. ఇప్పటిదాకా సమస్యలైనా కూడా వారిని పట్టించుకోలేకుండా చేస్తున్నావు రేవంత్ రెడ్డి. అదేవిధంగా నీ పార్టీని ఊసెత్తిన తీర్మార్మలకైతే ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ టికెటో ఎంపీ టికెటో కావాలని కోరుకుంటున్నాడు. అద్దరికి టికెట్ ఇవ్వకుండా దూరం దోషేసింది మళ్ళీ మీ ప్రభుత్వమే. ఇది అంటే ఎవరైతే సహాయం చేశారో ఆయన గొంతు కోసేసి వారి శివాల మీద నడుచుకుంటూ పోయే అలవాటు ఉన్నది ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మాత్రమే. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 100 రోజుల హామీల పథకాలు పోయింది. ఇప్పుడు ప్రజలు బయట అవస్థలు పడుతున్నారు. ఒక్కసారి మీ ముఖం ఎట్లుందో పోయి ప్రజల్ని గెలవండి పోయి. మిమ్మల్ని ఇక్కడైనా ఆదరించి ఓట్లేస్తారు. ఏదో పరేడ్ గ్రౌండ్లో బహిరంగ మీటింగులు పెట్టేసి ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మహిళలందరినీ కోటీశ్వరాలు చేస్తా, రైతులందరినీ ముంచుతా, కాలువల్లో పెట్టి ముక్కులో పెట్టి అందరినీ సాగొడతా అని చెప్పుడు గీ మాటలు కాదు. ఈ మాటలు ఎవరైనా మాట్లాడతారు. నికార్సమైన సీఎం ఇవే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చు. నికార్సమైన సీఎం వే అయితే జియో 46 రద్దు చేసి ఆ ఉస్మానియా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు, వారిని పోయి కలిసి మాట్లాడు. ఈరోజు నిజమైన నికార్సమైన ముఖ్యమంత్రివి అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంటతడి పెడుతున్నారు. ఆ ప్రజల్ని ఆదుకో. గత ప్రభుత్వం మీద ఏడ్చించాలు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడ్చించాలు. ఇక నువ్వు దుమ్ము పోసుకుని కాదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ నీ మీద దుమ్ము పోసుకుంటున్నారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు బాగానే బెడిసి కొడుతుంది. ఇక చూస్తూనే ఉంటాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈసారి ఎంపీ ఎలక్షన్లు కాదు కదా, సీఎంగా గెలిపించినప్పటికే సారేమో ప్రజల సమస్యలు పట్టించుకుంటలేడు. మరి ఎంపీ ఎలక్షన్లో గెలిపిస్తే ముఖం కాదు కదా, ముఖం ఓపడ్డిగా ఢిల్లీలో పోయి టెంట్ వేసుకొని కూర్చుంటాడు.